కాశ్మీర్ సమస్య స్వరూపం చరిత్ర. మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాసేపు కాశ్మీరు అంటారు, మరి కాసేపేమో కాశ్మీరు అంటారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏమని పిలవాలి? కల్లోలిత రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ప్రదేశాలు ప్రశాంతంగా ప్రమాదరహితంగా ఉంటాయి అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్న కొన్ని పౌరాణిక కాల్పనిక గాథల్ని మినహాయిస్తే కల్హానుడు రాసిన రాజతరంగిణి గ్రంథం 12వ శతాబ్ది కొంతమేరకే కాశ్మీరీ దేశ చరిత్రకు సాధికారకమైన ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ గ్రంథాన్ని అనుసరించి శివుడు భార్య సతీదేవి పేరిట ఒకప్పుడు అక్కడ ఉండిన సతీసార్ అనే పెద్ద సరస్సులోని నీటిని కశ్యపుడు అనే మహర్షి బరాహమూల అదే నేటికి బారాముల్లా అనే చోట గండిపెట్టి బయటకు వదిలి అలా లభించిన భూమి మీద కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలతో సహా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట. అయితే అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కాశ్మీర దేశం అతడి పేరిట కశ్యపుపురిగా ప్రసిద్ధిగాంచిందట. చరిత్ర పితామహుడిగా వాసుకెక్కిన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ కాశ్మీర్ని కస్పాటిరోస్ అన్నాడు. టలెమీ అనే గ్రీకు భూగోళ శాస్త్రవేత్త కాశ్మీర్ని కస్పీరియా అని పేర్కొన్నాడు. మహాభారత యుద్ధ కాలంలో కాంబోజులు కామరాజపుర లేక రాజపుర రాజధానిగా కాశ్మీర దేశాన్ని పాలించారట. అలనాటి రాజపుర నగరమే నేటి కాశ్మీర్లోని రాజౌరి. ఒకప్పుడు పాంచాల వంశీయులు పాలించిన ప్రాంతం ప్రస్తుతం పీర్ పంచాల్ పేరుతో పిలువబడుతున్నది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దిలో జంబూలోచనుడు నేరేడు పళ్ళ వంటి కనుగుడ్లు కలవాడు అనే రాజు పాలించిన ప్రాంతం అతడి పేరిట జమ్మూ అయింది. ఆ తర్వాత కాశ్మీర దేశాన్ని పాలించిన పలు ప్రాచీన రాజవంశాల చరిత్ర రాజతరంగిణిలో వివరించబడింది. క్రీస్తు శకం 1346 నుంచి 1586 వరకు పలువురు ముస్లిం సుల్తాన్లు కాశ్మీర దేశాన్ని పాలించారు. 1586లో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాశ్మీర దేశాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలిపివేసుకున్నాడు. బ్రిటిషర్ల హయాంలో సింధు నదికి తూర్పుగాను రావి నదికి పశ్చిమంగాను ఉన్న భూమినంతా జమ్మూకు చెందిన డోగ్రా వంశస్థుడైన మహారాజా గులాం సింగ్ 75 లక్షల రూపాయలకు బ్రిటిష్ వారి నుంచి కొనుగోలు చేశాడు. 1850లో జరిగిన ప్రథమ భారత స్వతంత్ర పోరాట కాలంలో కాశ్మీర్లోని డోగ్రాలు తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతన బ్రిటిషర్లు కాశ్మీర్లోని మరికొంత భూభాగాన్ని కూడా డోగ్రా పాలకులకు ఉచితంగా దాఖలు పరిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్గా పిలువబడుతున్న ఈ రాష్ట్రం అనాదిగా పలు జాతులు మతాల వారికి అలవానమైంది. ఈ రాష్ట్రంలోని జమ్మూ ప్రాంతంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కాశ్మీర్ లోయలో సున్నీ ముస్లింలు మెజారిటీగాను, పండిత్ బ్రాహ్మణులు మైనారిటీగాను ఉన్నారు. ప్రయాగకు వలస వచ్చిన జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీరీ పండిత్ బ్రాహ్మణులే. ఇక లడఖ్లో టిబెటన్ మూలాలు కలిగిన బౌద్ధ మతస్థులు అధికంగా నివసిస్తారు. దక్షిణాన ఉన్న జమ్మూలో హిందూ, ముస్లిం, సిక్కు మతస్థులు నివసిస్తారు. ఈశాన్య దిక్కున ఉన్న బాల్బిస్తాన్లో ప్రధానంగా షియా ముస్లింలు నివసిస్తారు. కాశ్మీర్ సమస్య. మహారాజా కులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరిసింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వతంత్ర సిద్ధించిన 1947 నాటికి కాశ్మీర్ జనాభాలో 77% ముస్లింలు కాగా 20% మాత్రమే హిందువులు ఉన్నారు. భారత పాకిస్తాన్ దేశాలకు స్వతంత్రాన్ని ప్రకటించిన 1947 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలకు అనుసరించి సంస్థానాధీశుల పాలన క్రింద ఉన్న పలు సంస్థానాలు వాటి అభిష్టం మేరకు స్వతంత్ర దేశాలుగా కొనసాగవచ్చు. లేక భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కావచ్చు. అప్పటి మొత్తం 562 స్వతంత్ర సంస్థానాల్లో జమ్మూ కాశ్మీర్ అతిపెద్దది. అక్కడి జనాభాలో అధికులు ముస్లింలు అయిన కారణంగాను పాకిస్తాన్ సహజంగానే కాశ్మీర్ మీద ఆశలు పెంచుకున్నది. హరి సింగ్ ముందుగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే ఉద్దేశంతో మున్ముందు ఎక్కువ ప్రమాదం పాకిస్తాన్ నుంచి ఉండగలదని భావించి వారితో సరిహద్దులలో యథాతథ స్థితి కొనసాగింపుకు ఒక ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత ఆయన లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు తన సంస్థానాన్ని 1948 మార్చి 5న భారత ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ ద్వారా భారతదేశంలో విలీనం చేశాడు. ఒక పక్క తమతో మైత్రి ఒడంబడిక చేసుకొని మరొక పక్క తమకు తెలియకుండా మెజారిటీ ప్రజల అభిష్టానానికి విరుద్ధంగా కాశ్మీర్ని భారతంలో విలీనం చేసిన హరి సింగ్ జాతీయవాద వైఖరిని పాక్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. పాకిస్తాన్ దేశపు వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని పాస్తూన్ గిరిజన జాతులను రెచ్చగొట్టి వారిని కాశ్మీర్ పైకి సాయుధ యుద్ధాలకు ఊరికొల్పింది. కాశ్మీర్ లోపల వూంచ్ ప్రాంతంలో తిరుగుబాట్లను ప్రేరేపించి ముస్లిం దళాలకు దాడుల నిర్వహణలో శిక్షణ ఇచ్చి ఆయుధాలు సమకూర్చింది. వారు కాశ్మీర్లో అత్యద్భుతం మొదలుపెట్టారు.
దీంతో కాశ్మీరీ సంరక్షించుకోవడానికి 1947లో భారతదేశం మొదటిసారిగా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్ పాక్లు 1965, 1999లలో కూడా కాశ్మీర్ గురించి యుద్ధాలు చేశాయి. 1984 తర్వాత సియాచిన్ గ్లేసియర్ ఆధిపత్యం కోసం భారత్ పాక్ల మధ్య పలుమార్లు చిన్నపాటి పోరాటాలు జరిగాయి. ఇప్పటికీ కాశ్మీర్ సమస్య కారణంగానే సరిహద్దుల్లో అడపాదడపా కాల్పులు, ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి. కాశ్మీర్ భారతదేశంలో కలవడం ఇంకా ఒక తేలని అంశంగానే పాక్ భావిస్తున్నది. కాశ్మీర్ పంచాయతీని పాక్ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలికి నివేదించింది. ఆ సమస్య ఇప్పటికీ భద్రతా మండలి ఎజెండాలో ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశంగానే ఉంటూ వస్తున్నది. మరోపక్క భారతదేశం మాత్రం జమ్మూ కాశ్మీర్ నేటికి భారత్లో ఒక విడదీయరాని అంతర్భాగమని భావిస్తున్నది. అయినా వాస్తవానికి మొత్తం జమ్మూ కాశ్మీర్లోని భూభాగంలో కేవలం 43% మాత్రమే ప్రస్తుతం మన దేశం యొక్క స్వాధీనంలో ఉంది. మిగిలిన భూభాగం అంతా పాకిస్తాన్ లేక వారు ప్రేరేపించిన తీవ్రవాదుల ఆధీనంలోకి ఉండడం గమనించదగ్గ విశేషం. వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న ఈ భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. భారత ఆధీనంలోని కాశ్మీర్ భూభాగంలో నేడు పాక్తో ప్రేరేపించబడిన కొందరు పాక్తో కాశ్మీర్ విలీనం కొరకు పోరాడుతుండగా, మరికొందరు ఆజాద్ కాశ్మీర్ నినాదంతో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్రాతిపత్తి కల్పించింది. 1948 మార్చి 5వ తేదీన కాశ్మీర్ మహారాజా హరి సింగ్ కాశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ చేసిన ప్రకటన ధర్మిల భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో కాశ్మీర్ ప్రతిపత్తి ఎలా ఉండాలనే విషయంపై లోతైన చర్చలు జరిగాయి. భారత్లో కలిసిపోయి తాము శాంతియుతంగా జీవించాలంటే తమ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్రాతిపత్తి, తమకు ప్రత్యేక రాజ్యాంగం కావాలని కాశ్మీర్ నేతలు పట్టుబట్టారు. రాజ్యాంగ రూపశిల్పుల్లో ప్రముఖుడు నాటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాశ్మీరీ నేత షేక్ అబ్దుల్లాతో ఆయన ఇలా అన్నారట: మీకు రక్షణ భారత సైన్యం కల్పించాలి, మీకు ఆహార సరఫరాలు భారతదేశం చేయాలి, మీ రాష్ట్రంలో మీకోసం భారత ప్రభుత్వం రోడ్లు, భవనాలు నిర్మించాలి. ఇవన్నీ మా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ మా ప్రభుత్వం చేస్తున్నవే. అభిషేక్ బచ్చన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ల కుమారుడు. అభిషేక్ రెఫ్యూజీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేకపోయినా తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు సాధించలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన ధూమ్ సినిమాతో హిందీ సినిమా రంగంలోకి తనదైన ముద్ర వేశాడు. 1976 ఫిబ్రవరి 5న ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్లకు ఆయన జన్మించాడు. ఆ తర్వాత నటించిన బంటీ ఔర్ బబ్లీ, ధూమ్ 2, గురు, దోస్తానా, బోల్ బచ్చన్, హౌస్ఫుల్ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్ వంటి భారీ వసూలు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించాడు. యువ సర్కార్, కభీ అల్విదానా, కెహ్నా వంటి సినిమాల్లోనూ ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నాడు. ఆయన నిర్మించిన పా సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నాడు. 2007లో నటి ఐశ్వర్య రాయ్ని వివాహం చేసుకున్నాడు. 2011 నవంబర్ 16న వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. భువనేశ్వర్ కుమార్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. దేశీవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ తరపున ఆడాడు. భువనేశ్వర్ కుమార్ 1990 ఫిబ్రవరి 5న మీరట్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. భువనేశ్వర్ టెస్ట్ కెరీర్లో 2014 ఇంగ్లాండ్ సిరీస్లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ 2018 భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో అతను అన్ని విధాలా దాన్ని తప్పనిసరి నిరూపించుకున్నాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డీకాకు వికెట్ కూడా పడగొట్టాడు. అయితే వికెట్ తీసిన తీరు కంటే భూవీ బౌలింగ్ను ఎదుర్కోవడంలో సొంత గడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జోహన్స్బర్గ్ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భూదేవి ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్తో బ్యాట్స్మెన్కు ప్రమాదకరంగా మారిన పిచ్పై రెండో ఇన్నింగ్స్లో చేసిన 33 పరుగుల మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి. ప్రతాప్ చంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవనంపాలెం మండలం అరగొండలో
1933 ఫిబ్రవరి 5న పుట్టాడు. అతను హృద్రోగ నిపుణుడు. భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రుల శ్రేణి అయిన అపోలో హాస్పిటల్ను స్థాపించాడు. ఆ తర్వాత అపోలో ఫార్మసీ సంస్థను స్థాపించాడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశం 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం పొందిన వ్యక్తి. 2017లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తిమంతులైన వ్యక్తుల్లో అతనికి 41వ స్థానం వచ్చింది. ఎయిర్సెల్లో 26% వాటా ఇతనిదే. ప్రతాపరెడ్డికి 4 కుమార్తెలు. ఈ 4 అపోలో హాస్పిటల్స్లో డైరెక్టర్లుగా ఉన్నారు. 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, 2010లో పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. రెడ్డికి 1991లో పద్మభూషణ్ లభించింది. 2010లో భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా అందుకున్నాడు.